నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. కాబట్టి ఇక్కడ దావీదు మొదటి నుంచి అనే మాట అది, నీ శరణుజొచ్చి ఉన్నా, నీ శరణుజొచ్చి ఉన్నా, నీ శరణుజొచ్చి ఉన్నా. అంటే ఆయన శరణుజొచ్చినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. ఇది చాలా గట్టిగా పట్టుకోవాలి మనం. హీ విల్ నెవర్ అలౌ us టు ఫాల్ డౌన్. నేలకి అసలు మనల్ని పడివేయడు దేవుడు. ఇది దావీదు యొక్క జీవితం నుంచి చూస్తాం. బైబిల్లో ఎంతోమంది భక్తులు, పాత నిబంధనలోని అనేక మంది భక్తుల జీవితాలు, వాళ్ళ బయోగ్రఫీస్ మనల్ని చాలా ధైర్యపరుస్తూ ఉంటాయి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆయనను ప్రేమించేటువంటి ధన్యత దేవుడు ఇక్కడ ఎవరికి ఇచ్చాడంటే ఆయన భక్తులకి ఇచ్చాడు. ఇక్కడ జనులందరూ రండి నన్ను ప్రేమించండి అనలా. లోకంలో ఉన్న ప్రజలందరూ రండి నన్ను ప్రేమించండి అనలా. యెహోవా భక్తులారా అంటే ఎవరిలో అయితే భక్తి ఉంటుందో వారిలో భయం ఉంటుంది, ఎవరిలో అయితే భయభక్తులు ఉంటాయో వారిలో ప్రేమ ఉంటుంది. కాబట్టి వారికి మాత్రమే దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయనను ప్రేమించటం. ఎంత మంచి పదం అంటే అది ప్రేమ, ద లవ్. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమలు కాదండి. ఈ లోకానుసారమైన ప్రేమ మీరు ఏ ప్రేమన్నా తీసుకోండి, స్వార్థం లేకుండా మాత్రం ఉండదు. ద లవ్ బిట్వీన్ ద నైబర్స్ అంటే సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించేట్టుకునేటువంటి ఆ గొప్ప ప్రేమలో మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఎన్నిటినో ఓర్చుకుంటూ ఉంటాం, భరిస్తూ ఉంటాం. అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి నేను. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. కొన్ని సందర్భాల్లో మా జీవితంలో మేము ఎన్నో ఎదుర్కొంటున్నప్పుడు అదే ఒక కామన్ పీపుల్ అయితే అలాంటివన్నీ మనకు అవసరమా? వీళ్ళ వలన మనకి తెప్పలు అవసరమా? వీళ్ళ వలన ఈ బాధలు అవసరమా? వీళ్ళని తీసి పక్కన పడేస్తే పోలా అనుకుంటాం. ఎవరి గురించో మనం మనశ్శాంతిని ఎందుకు పాడు చేసుకోవాలి, ఎవరి గురించో మనం ఎందుకు బాధలు పడాలి అని చెప్పి అనుకుంటారు ప్రజలు. బట్ క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప పోనీలే అంటే అక్కడ ఏం చూపిస్తాం అంటే ఒకలాంటి ప్రేమ చూపిస్తాం వాళ్ళ పట్ల మనం. సో ఈ ప్రేమ అనేటువంటి నిర్వచనం, ఈ మాట విశ్వాసులకి, ఆయన భక్తులకి బాగా వర్తిస్తుంది. మరి వాళ్ళ దేవుని బిడ్డలుగా, భక్తులుగా ఉంటున్నటువంటి మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యు లవ్ అదర్స్ ఫస్ట్. అందుకే 10 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వాటిని 2 ఆజ్ఞలుగా చేసేయమంటాడు తెలుసా? నీ దేవుడని యెహోవాని తప్ప వేరే దేవుణ్ణి ప్రేమించకూడదు, ఆరాధించకూడదు అనేది ఫస్ట్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనేది సెకండ్. జీసస్ క్రైస్ట్ హీ ఫోకస్డ్ మోర్ ఆన్ లవ్. యేసయ్య కూడా ఈ లోకంలో ప్రజల పట్ల చూపించింది ప్రేమే. అందుకే ఆయనని జాలిగల్ల దేవుడు అంటాడు, ప్రేమామయుడు అంటాం మనం. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. ఆ త్యాగం కూడా మనం ఎక్కడ చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో చూస్తాం. అంతేకాదు, ఇంకొక మంచి మాట, ప్రేమ మరణమంత బలమైనది. దేవుణ్ణి ప్రేమించేలాగైతే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. కాబట్టి యెహోవా భక్తులుగా పిలువబడుతున్నటువంటి మనందరం కూడా ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. దావీదు తను పొందినటువంటి శ్రమలు ఎంతటివైనా సరే ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, ఒక మోటివేషనల్ వర్డ్స్. ఎప్పుడు కూడా ఏమంటాడంటే యెహోవా భక్తులైనటువంటి వారందరూ కూడా ఆయనను ప్రేమించాలి. విపరీతమైనటువంటి బాధలండి ఆయనకి. కాబట్టి హియర్ కింగ్ డేవిడ్, ఇన్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఆల్ హిస్ ట్రబుల్స్, he never forgot to give thanks. So he expanded his vision and
You know, despite of all his troubles, he wanted to know even the goodness of God. And he felt how great is God. సో హియర్ ఇక్కడ ఏం చూస్తామంటే, ఇవాళ దేవుణ్ణి ప్రేమించటానికి మీలో ఎవరన్నా సిగ్గుపడతారు. ఆర్ యు అషేమ్డ్ టు లవ్ గాడ్? హియర్ ఇట్ సేస్ దట్ ఆల్ ఈ సెయింట్స్ లవ్ ద లార్డ్. ఆల్ ఈ సెయింట్స్ లవ్ ద లార్డ్. సో ఆర్ యు అషేమ్డ్ టు లవ్ ద లార్డ్ ఆర్ డూ యూ లవ్ ద లార్డ్? డేవిడ్ సేస్ దట్ లవ్ ద లార్డ్ ఆల్ ఈ సెయింట్స్. యెహోవా భక్తులారా, మీరు దేవుణ్ణి ప్రేమించండి.